అభిమానులందరికీ వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ స్వీట్ భాష. హ్యాపీ ఇండిపెండెన్స్ డే మన సబ్స్క్రైబర్లందరికీ, మన వీడియో ప్రతి ఒక్కరికి కూడా స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఇలా 15 ఆగస్ట్ అని మన పెంటకొల్లుడు తెల్ల చీర కట్టుకొని ఎంత ముద్దుగా తయారైందో, మన దేశంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఇలా చాలా స్పెషల్ రోజు. అందరూ మంచి మంచిగా తయారై స్కూళ్ళకు కాలేజీలకు పోతుంటారు. ఇక మస్తు ఆట పాటలు ఇలా జోరుదారు ఉంటది కదా. అందరికి ఈ రోజు ఎప్పుడు వస్తుందో అని వెయిట్ చేస్తుంటారు. చాలా మందికి ఈ రోజు అంటే ఇష్టము. ఇంకా మీలో ఎవరికైతే ఈ రోజు అంటే ఇష్టమో, ఎలా సెలబ్రేట్ చేసుకుంటారో కింద కామెంట్ చేయండి. ఇంకా ఈ రోజు మన వీడియో ఏంటంటే ఇందిరమ్మ ఇల్లు కోసం లొల్లి, పెంటక్కలల్లి కానీ ఊర్లలో లొల్లి పంచాయతీలు కానీ ఎట్లా జరుగుతున్నాయి ఏం కథ అనేది ఒక చిన్న వీడియో ద్వారా మీకోసం తీసుకొస్తాము. ప్లీజ్ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, వీడియో కింద కామెంట్ చేయండి. సరే లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం పదండి. ఓ ముసలాయన ఎక్కడ పోతున్నావు తాత? జరసేపు కూర్చుందరా, ముచ్చట పెడదాము. ఎక్కడ టైం పాస్ అయితే లేదు, ఇలా పిల్లలందరూ బడిపోయినట్టు ఎక్కడ టైం పాస్ అయితే లేదు. జర రారాదు, ఎక్కడ పోతున్నావు ఇంత పొద్దుగల? ఓ అమ్మో, నాకేం పని బాట లేదు అనుకుంటున్నావా పెంటమ్మా? టిక్ టాక్ తయారయ్యి ఇలా తెల్ల చీర కట్టుకోనేమో నిమ్మలంగా కూర్చున్నావు. నీకేం పని పట్టలేదు, అక్కర్లేదు పికర్లేదు. ఇక నీ మొగడు తీసుకొస్తాడు, నిమ్మలంగా పెడితే తింటావు పంటావు. నీకేందమ్మా జరసేపు కూర్చుందిరా అంటావు? నేను పొలం కడుకోవాలి, ఇక బోరు ఆన్ చేసి రావాలమ్మా. నీళ్లు వాడుతున్నాయో పాడతలేవో చూసి రావాలి. ఉత్తగానే కూర్చొని నీతో ముచ్చట పెడితే నా పూట ఎట్లా గడుస్తుంది చెప్పు? అబ్బో బాగా చెప్పినవుతి. నా మొగడు తెచ్చి పెడితే నేను నిమ్మలంగా బర్రెలు తిని పంటున్నా కాదు. బాగా చెప్పిన ముసలాయన, నీకేమెరకావు. రోజు కూలికి పోయి చేసి నాకు పానం శాతం అయితే లేదు. ఇవాళ 15 ఆగస్టు కదా, ఇక ఎక్కడ పనులు లేవని ఇలా సెలవులే పండగ అని చెప్పిన మా వాళ్ళు. ఇక కూలికి ఎవ్వరు పోతలేరు. ఇంట్లో పిల్లలు అక్కడ ఇక్కడ ఇక బళ్ళకు పోయి తయారైపోతారు కదా, డాన్స్ ప్రోగ్రాంలని అవి ఇవి ఉంటున్నాయి కదా. అందుకే కూలికి ఏం పోవద్దని మా వాళ్ళు ఇక సబ్బు దాక్కోకూడదు. నాకు పిల్లలు లేరాయి, పిల్లలు లేరాయి. ఇక నా కోడలు నా మందరాలను తయారు చేస్తుంది. నేను ఇంటికాడ ఉండి ఏం చేస్తాను? ఇంట్లో కూర్చున్నా, జరసేపు కూర్చొని ముచ్చట పెడతాను. నీకేమైతుంది? సరే పో, పని మీద పోతున్నట్టున్నావు కదా, పో. అవును గాని నువ్వు నీ కొడుకు ఒకటే ఇంట్లుంటుర్రా? ఒకటే ఇంట్లుండం, ఒకటే ఇంట్లుంటే ఏం చేస్తాము? ఇంకా నాకు 10 ఇండ్లు ఉన్నాయి. ఇక ఒకటే ఇంట్లో సర్దుకొని బతుకుతున్నాం తాత. ఏం చేయాలి? ఎవరికైనా చెప్పుకుంటే సిగ్గుపోతట్టుంది. ఎవరికి చెప్పినా ఇంత లేరా, ఇంద్రం నీళ్ళు వచ్చినాయి అమ్మ. ఒక ఇంట్లో 2 కొడుకులు కోడళ్ళు అందరు కలిసి ఉన్నాయి. ఇంకా సపరేట్ కట్టిస్తాము అని అన్నారు. జాగాలు ఉన్న వాళ్ళకి ఇల్లు కట్టిస్తున్నారు, ఇల్లు లేని వాళ్ళకు జాగా చూపించి ఇల్లు కట్టిస్తున్నారు. ఎక్కడ పోయినాయో తాత? ఏం చేయాలి ఏం కదా? బంగ్లాలు ఉన్న వాళ్ళకేమో వచ్చి సర్వే చేసుకుంటారు, రాసుకొని పోతారు. మా ఇంటికేమో ఒక్కరు వస్తలేరాయే. మొన్న ఒక మేడం వచ్చి ఫోటో దించుకొని పోయింది, మళ్ళీ అక్కడనే పోయింది. ఎన్ని రోజులు అవుతుంది? ఆ ఫోటో దించుకొని కూడా 6 నెలలకు ఎక్కువ అవుతుంది తాత. మళ్ళీ అందరి పేర్లు వచ్చినాయంట కానీ మా పేరు రాలేదంట. బంగ్లాలు ఉన్న వాళ్ళ పేర్లు వచ్చినాయి. మా ఇంటి పక్క సుజాతలకు ఏం తక్కువ తాత? 10 ఎకరాల పొలం ఉంది, ఇల్లు మంచిగా ఉంది. ఈ కొడుకు పెళ్లి మొన్ననే అయింది. ఇప్పుడు ఇల్లు రాసుకొని పోతుర్రాలు, ఇల్లు కట్టుకుంటారు అంటే ఇక రేపు మాకు. మేము చూడే నీళ్ళ సందు అందరి సస్తున్నాము, బతుకుతున్నాము. ఎవ్వడు అంటలేడు అంటలేడు, వచ్చి చూసిపోతలేరు. ఇప్పుడు మేము ఎట్లా బతకాలి తాత? ఇంద్రం నీళ్ళు వస్తాయమ్మా, మంచిగా బతుకుతారని ఎలక్షన్ అప్పుడు చెప్పుకుంటా పాయే. మీ ఇంటికి ఇల్లు రాపిస్తామ్మా, నీ కోడలు నీ కొడుకు అందరు ఇంట్లోనే ఉంటారు కదా, చిన్నగా ఉన్న నీళ్ళు. అలాగే ఇల్లు రాపిస్తామమ్మా అంటే సరే అని అక్కడనే ఓటేసి ఎక్కడ పోయినాయో ఏం కథనో ఎవరికన్నా అడుగుదామన్నా ఎవరు వస్తలేదు తాత. ఎవరిని చెప్పుకోవాలి చెప్పు మా బాధ. అయ్యో, మీ అసొంటోళ్ళకి వచ్చినా బాగుండు కదా పిల్ల. ఆ సుజాతోళ్ళకు ఏం తక్కువ? ఆయన ఉండే ఆ ఇల్లుండే భూమి ఉండే, మరి గవిటికి ఎందుకు వచ్చిన ఇల్లు? కదే అలా కొడుకు ఒక కాంగ్రెస్ పార్టీలో లీడర్ అంట, అందుకే ఇప్పించిండో ఏమో మరి. ఆ పోరాడు అందులోనే ఉంటాడంట, జర బంగ్లా లెక్క ఉంది కదా, అందులోనే ఉంటాడంట. తల్లిదండ్రులను ఇందిరా మిల్లు వచ్చింది కదా, అది కట్టించి అందుకు నువ్వు చేస్తాడంట. అమ్మో, వాళ్ళ తెలివి బాగుంది పాటు. ఇవాళ రేపు రోజులే గట్లున్నాయి పెంటమ్మా. మన తెలివిని చూసే మనకు అన్ని వస్తున్నాయి పోతున్నాయి. మరి నీ కొడుకుకి ఏం తక్కువ? మంచిగానే తెలివి ఉంది, చదువుకుండు కదా. పోరగాడు అక్కడ ఇక్కడ తిరిగి రాపించుకొస్తే కదా ఇల్లు. మీ పరిస్థితి ఘోరంగా ఉంది, రాపించుకోవద్దా పిల్ల మరి? అమ్మో, నా కొడుకు అంత తెలివి ఉంటే బాగానే ఉంది తాత. ఆడు ఇల్లు ఎడిస్తే పిల్లి గడుస్తుంది, బయటికి పోయి మరి ఏంటి ఏం కథ ఎట్ట జరుగుతున్నాయి అని ఏం అరుచుకొని రాడు. అరే వస్తాయి మనం చెప్తే వచ్చేది కావాలి. అక్కడి నుంచి మీకేం రావాలి? అక్కడ కాంగ్రెస్ పార్టీ లీడర్లు ఏమేమి రాస్తారు ఏం కథ? అక్కడ పైనుంచి ఆన్లైన్ ఎక్కి సర్వే వస్తాయి, ఇక్కడ చేసేది ఏం లేదు అని ఆడు నాకు సక్కి చెప్తుండు. ఊరోళ్ళందరూ ఏమనుకుంటారు? మనూరోళ్ళే నచ్చిన వాళ్ళ పేరు రాపించి నచ్చిన వాళ్ళకి ఇల్లు ఇప్పిస్తారంట అని మనూరోళ్ళు అంటారు. మా వాడేమో ఇట్లా చేసి ఏం చేయాలి తాత? చెప్పుకుంటే సిగ్గు పోతుంది. మా ఇంట్లో అన్ని నోట్లు మేము కాంగ్రెస్ పార్టీకే వేస్తున్నాం. నా ఒక్క ఇల్లు రాకపోయే ఏం చేయాలన్నా చెప్పు.
ఇక ఇంట్లో ఇరికి ఇరికి చచ్చిపోతున్నాం పో. ఇక జాగుండే ఇల్లు కట్టుకోవడానికి పైసలు లేవాయే. మరి నా కొడుకు కన్నా సిగ్గుండాలి. నేను ఎన్ని రోజులు ఉంటాం అమ్మాయి దగ్గర, ఎన్ని రోజులు ఇట్లా ఉత్తగా ఉలాం దీని పంట ఆయనకి ఇంతకన్నా తెలివి ఉండాలి పోరగానికి. నేను ఓటేస్తే మా అమ్మ మా అయ్య అందరు ఓటేపిస్తే నాకు ఇల్లు ఎందుకు రాదని దర్జాగా బందోబస్తు పోయి అడగాలి కదా. ఆడ మేడం నన్ను సార్లు అడగాలి కదా, అడుగుతూనే వస్తాయి. ఇక తిని ఆడదానికి ఇంట్లో వంట ఎడికెళ్ళి వస్తాయి తాత. ఇక మా ఉంది తప్పు ఉంది ఊకో. ఓ బక్కమ్మ ఎక్కడ పోతున్నావు, దబా దబా ఉరుకుతున్నావు? జర పని ఉంది పెంటక్క. ఓయమ్మ నిమ్మలంగానే కూర్చున్నావు, పని తీరినట్టుంది కదా. తీరింది కానీ జర ఇసుంట రావే, దబా దబా ఉరుకుతున్నావు, పిలుస్తున్నా ఇట్లా వలుకుతలేవు. దా ఇసుంటరా జరసేపు ఒక నిమిషం మాట్లాడిపోదు. ఎక్కడ పోతున్నవే? చెప్పక్క ఏంది? అరే ఎక్కడ పోతున్నావు చెల్లి, దబ్బా దబ్బా ఉరుకుతున్నావు? ఏం పని ఉండే ఊర్లకై పోతున్నావు? గాదే అక్క ఇంద్రం మిల్లు రాపించుకుంటానికి సర్వేకి వచ్చిరంట. ఓ అమ్మ నా మొగడు ఒకటే పన్నంత తిట్టని తిట్లు కాదు, ఏం తిడుతుండంటే అట్లా తిడుతుండక్క. మాకేమో గుడిసెనాయే. ఆ గుడిసెలు ఎన్ని రోజులు చేస్తామే, మనకి ఇల్లు రాకపోయే ఏం రాకపోయే కాంగ్రెస్ పార్టీకి ఓటేదామయ్యా ఓటేదామయ్యా అని ఓటేపిస్తుంది. వాళ్ళేమన్నారు, మన ఊరు లీడర్లు ఏమన్నారు, ఈసారి మీకు ఇల్లు ఇప్పిస్తాం పక్క ఓట్లేస్తే అని చెప్పిరు. ఏది ఓట్లేసాము అన్ని వేపించినాం, మనకు రాకపోయే మాకు రాకపోయాక మా ఇంటి అవతల బిల్డింగ్ లేదా వాళ్ళకి వచ్చినాయి. వాళ్ళు ఏం చేసుకుంటారు చెప్పు? ఇల్లున్నాక మళ్ళీ ఇల్లు కట్టిస్తామని పేపర్లు వచ్చాయి. ఏం చేయాలో చెప్పక్క. వాళ్ళేమో కాంగ్రెస్ పార్టీలో తిరుగుతారాయే. వాళ్ళందరికి వచ్చినాయి, మనకెందుకు రాలేదే? పోవే రాపించుకరాపో, మళ్ళీ పోయి పంచాయతీ చేయపని పంపించిండు. ఆయనకేమో అనశాత కాదు, నన్నేమో పోపు అని తలుగుతుండక్క. ఏదో పోయేస్తా మరి రాపించుకోవటానికి సర్వేకి వచ్చిరాక పోయేస్తా అని పోతున్నా. అవును చెల్లె, గసంటలకే రోజులున్నాయి, గసంటలకే దినాలున్నాయి. పో మా ఓడికి ఇట్లా మచ్చం ఇంటి పోరా నాయన రాపించుకరాప అంటే మన చేతిలో ఏముంటది? వాళ్ళు పైనుంచి ఇట్లా వస్తే అట్లనే చేస్తారు, ఎవరికి వస్తే వాళ్ళకే ఇస్తారు. మనంతలో మనం తిరిగిన ఇట్లా మనకి ఇయ్యరు అని అంటుండు. ఇంకా అందరు మన ఊళ్ళో అమ్మలక్కలు తెలిసిన వాళ్ళు ఏమేమంటారు, అయ్యో మన ఊళ్ళో చేతుల మీద నడుస్తుందంట, మన వాళ్ళు ఎవ్వరి పేర్లు రాస్తే అలా వస్తున్నాయంట అని మన వాళ్ళు అంటారు. మన పొరలకేమో తెలియకపాయే, వాళ్ళ దగ్గర తిరుగుడు, వాళ్ళ దగ్గర దోసుకొచ్చుడు అవేమో రాకపాయే. ఏం చేద్దాం చెల్లి, పాప నేను ఇట్లా వస్తాపా సర్వేకి వచ్చిరంటున్నావు కదా, వాళ్ళని అడుగుదాంపా. నాకు ఇట్లా రాలేదు చెల్లి, నా కొడుకు నేను ఒకటే ఇంటి ఉండాలని చాలా ఇబ్బంది అవుతుంది. గీసంటోళ్ళకి ఇయ్యకనంట, గసంటి బంగ్లకున్నోళ్ళే ఇస్తారంట. సరే పా పోదాంపా, అడుగుదాంపా. ఓయమ్మో జర్ష ముచ్చట పెట్టి పోదురా ముసలాయన అని పిలిచినావు, నా మూసంతా వాళ్ళకొచ్చి పోతున్నావు. పో అడిగి రాపో. అరే జరుండు తాత, జరైనాక వచ్చి మాట్లాడతా గానీ నా బాధ నాకే ఉంది. పో అగో సర్వే చేసుకుంటానికి వచ్చిరంట, మేడంలతో సార్లతో బట్లాడన్న రాపించుకొచ్చుకుంటా తాత. జరుండు ఏమనుకోకు. ఆ వర్షంలో సుజాత బంగ్లను చూసి అన్న సిగ్గు కాకుండా వచ్చిన వాళ్ళకు ఎట్లా రాసిర్రో ఏం కథనా? పా అడుగుదాంపా, మనకెందుకు రాలేదు వాళ్ళకి ఎందుకు వచ్చిందో అడుగుదాంపా. ఏం దాని సంగతి తెలుసుకుందాము. నమస్తే సారు. నమస్తే మేడం. నమస్తే అమ్మా. సారు నా పేరు పెంటమ్మ. ఇక నేను నా కొడుకు ఒకటే ఇంటుంటున్నాము, చిన్న గుడిసెలు ఉంటున్నాం సారు. ఎన్నేళ్ళ సంది నా కొడుకు పెళ్ళి అయ్యి ఇట్లా ఇవాళకి 10-12 సంవత్సరాలు అవుతుంది. అదే ఇంట్లో వస్తున్నాం పిల్లలం, మేము ఇరికి అవుతుంది. ఇల్లంతా గురుస్తుంది సారు. జర మాకు ఇల్లు రాయిర్రి అని ఇప్పటి సంది బట్లాడుతుంటే మేడం రాస్తలేదు. నువ్వు కొత్తగా వచ్చినట్టున్నావు సారు, నువ్వని రాయరాదు. ఈ మేడం ఏమో చెప్తుంటలేదు నా మాట. ఇగో ఇవాళకి 4-5 సార్లు వచ్చింది మా ఊరికి, రాకపోతుంది కానీ ఇన్నిసార్లు రాపించినా కానీ ఒక్కసారి ఇట్లా మా పేరు రాలేదు సారు. ఏం చేయాలో చూడు. బంగ్లాలు ఉన్న వాళ్ళకే ఇల్లులు వస్తున్నాయి, ఇల్లులు ఉన్న వాళ్ళకే ఇల్లులు వస్తున్నాయి, జాగాలు ఉన్న వాళ్ళకే ఇల్లులు వస్తున్నాయి. మా సందలు పేదలను చూడు సారు, ఒక్క ఇల్లు అని వస్తలేదు. మాకు చాలా బాధ అవుతుంది సారు. జర రాయరాదు మా పేర్లు. జర చెప్పండి సార్. ఎంత చెప్పినా ఈ ఊరలకు మైండ్ పడతలేదో ఏమో. చెప్తున్నా కొద్ది ఒకటే పన్న ఇంకానే తిరుగుతారు తెలుసా. ఈ ఊరికి సర్వేకి వచ్చినప్పుడల్లా మేడం నా పేరు రాయి అని తిరుగుతారు సారు. జర వీళ్ళకు జర నచ్చే విధంగా చెప్పు సారు. అమ్మా పెంటమ్మ, ఈమె చేతిలో ఏం లేదు, నా చేతిలో ఏం లేదు, మీ చేతిలో ఏం లేదు. మేము రాస్తూనే ఉంటాం, అందరి ఫోటోలు కొట్టి సర్వేలో పెడుతూనే ఉంటాం. అక్కడి నుంచి పైనుంచి చెకప్ చేస్తారు, పైనుంచి చెకప్ చేస్తారు. మళ్ళీ అలాగ ఒక రోజు వచ్చి మీకు ఇల్లులు ఉన్నాయా, ఎట్టెట్లుంటారు, ఏం కథ, జాగలు ఏడేడున్నాయి, మీ సంసారం ఎట్టెట్లుంది, అన్ని ఫోటోలు దించుకొని మీరు ఏమేమి పని చేస్తారు ఏం కథ అని అన్ని రాసుకొని ఫోటోలు దించుకొని పోతారు. ఇప్పుడు మేము పెట్టిన ఫోటోలో కూడా అన్ని గమనిస్తారు అమ్మ వాళ్ళు. మీకు ఏందన్నా ఇల్లు ఉందా, ఏంటన్నా భూమి ఉందా, అన్ని సర్వేలు చేసి ఎవరెవరికి ఇవ్వాలి ఎవరెవరికి ఇవ్వద్దు అని వాళ్ళే నిర్ణయించుకొని ఇస్తారమ్మ. మా చేతిలో ఏం లేదు. మేము చేయాల్సిన పని ఏంటంటే ఎవరెవరికి ఇల్లులు ఉన్నాయి, ఏడేదో జాగాలు ఉన్నాయి, ఏమేమి పని చేస్తారు అని రాసుకొని పోవాలి. మీరు ఉన్న ఇంట్లో ఫోటో దించుకోవాలి. కిరాయికుంటుర్రా, ఇక సొంత ఇల్లేనాగా అవన్నీ రాసిచ్చి అక్కడ పంపించడే మా పని. ఇల్లు వచ్చినాక ఆ పలానోళ్ళకి ఇల్లు వచ్చింది అని చెప్పడమే మా పని, కానీ ఇంకేం లేదమ్మా. అందరు అంటుర్రంట ఇట్లా సర్వేలు తిరుగుతా ఉంటే సెక్రటరీ మేడం ని ఒకటే పని తలుగుతుర్రంట. ఆమెనేమో నాకు ఫోన్లు చేసి ఒకటే బేజారు చేస్తుంది. ఏంది సార్ ఇట్లా నా మీద మొత్తుకుంటారు ఈ ఊరోళ్ళు అందరూ అని అంటుంది. కానీ మేడం చేతిలో ఏం లేదు, నా చేతిలో ఏం లేదమ్మా.
మేము చేసే పని చేస్తూనే ఉంటాం. అక్కడ పైకి పంపిస్తాం. పైకి పోయినాక వాళ్ళు ఎవరికి నచ్చితే అని కాదు. చెకప్ చేసి ఎవరికైతే అర్హులు, ఎవరికైతే ఇయ్యాలి, ఎవరికైతే ఇయ్యొద్దు అని ఆళ్ళే నిర్ణయించుకొని పేర్లనేది అనౌన్స్ చేస్తారమ్మా గంతే. సో ఎట్లుంది మన వీడియో కంటిన్యూషన్ రేపు వస్తుంది. ఈ రోజు టైం లేక వీడియో అనేది కొంచెమే చేసినాము, ఏమనుకోకండి. రేపటి వీడియో లెంత్ ఎక్కువ చేయడానికి ట్రై చేస్తాము. రేపు మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాం. అప్పటి వరకు చూస్తున్నాను. బాయ్ బాయ్, అందరికీ మళ్ళీ కలుద్దాం.